అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇది మొన్న నేను మా చెల్లెల దగ్గరికి వచ్చినప్పుడు మే నెలలో మేము చేసుకున్నామండి. ఎంత బాగుందో అసలుకి. ఎప్పుడు తినొచ్చండి. నేను అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది, సారీ అండి. అయితే ఇందులో మేము ఎంత చక్కగా అండి ఏమేమి వేసామో చూడండి. చక్కగా ఫస్ట్ ఒక కొబ్బరి చెప్పండి. మన కొబ్బరి ముక్కలు ఎప్పుడు ఉంటాయి, మన ఇంట్లో పూజ చేసుకున్నాయి, గుడికి వెళ్ళి వచ్చినా వస్తాయి. ఒక పచ్చి కొబ్బరి చెప్ప ఒకటి మెత్తగా మిక్సీ వేసి దాంట్లో కొంచెం గ్లాస్ నీళ్లు పోసి వడపోస్తే చిక్కటి పాలు వస్తాయి, కొబ్బరి పాలు. ఆ పాలల్లో ఒక చిన్న స్పూన్ అండి సియా సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి మాత్రం ఒక గంట ముందు నానబెట్టుకోండి. అవి నానబెట్టుకుని ఈ పాలల్లో వేసేయండి. సియా సీడ్స్ వేసి దానిమ్మ గింజలు, అరటిపండు, యాపిల్, గ్రీన్ యాపిల్, పియర్సు, మళ్ళీ డ్రై ఫ్రూట్స్లో అండి బాదాము, వాల్నట్టు, మరి అంజీరు, కిస్మిస్, మరి యాప్రికాట్, డ్రై ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ ఉన్నా మీరు వేసుకోవచ్చండి. మీకు నచ్చిన సన్న ముక్కలు కోసి వేసేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి ఏంటో ఒక ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తినలేము కదా. అట్లా ఎంతమంది తినాలి ఏంటి అనేది ఒక లెక్క ప్రకారంగా వేసుకుని సన్న కట్ చేసి మేము కట్ చేస్తున్నాను. చూసారా, యాపిల్ ఒక్కటి లాస్ట్కి వేస్తానండి, ఎందుకంటే తొందరగా నల్లబడిపోతుంది కదా. అరటిపండు, యాపిల్ వేసి మంచిగా కలిపి బౌల్లో పెట్టుకుని, మీకు ఇంకా ఇష్టమైతే అండి సమ్మర్ అయితే కనుక ఒక 10 నిమిషాలు పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అండి ఎంత బాగుందో. మార్నింగ్ అయినా తినొచ్చండి. దాంట్లో సియా సీడ్స్ ఉన్నాయి, మిల్క్, ఇవి కొబ్బరి పాలు కూడా అవి మంచివే, ఫ్రూట్స్ కూడా మంచిదే కదండి, తినొచ్చు. ఫుల్గా మరి షుగర్ ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ అలా వాడేవాళ్ళు తినకూడదు, కానీ మామూలు వాళ్ళు అయితే అందరూ తినొచ్చండి. చక్కగా ఒక 2 ఎగ్గులు తినేసి ఇది ఒక చిన్న బౌల్ తిన్నామంటే ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. తినండి, అట్లా చేసుకుని తిన్నాం. నేను తిన్నా, మా చెల్లి చెప్తుంది ఇప్పుడు చూడండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మా చెల్లి నేను కూర్చొని తిన్నాం. 11 అవుతుంది. పొద్దున్నే 2-3 ఇడ్లీ తిన్నాము. తినేసి లంచ్ ముందు కొంచెం ఆకలి వేసినప్పుడు ఇది చిన్న బౌల్ మా చెల్లి పెట్టించింది అనమాట. మంచి సమ్మర్లో మే నెలలో వచ్చానండి నేను ఇండియాకి. అక్క ఇది చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది అక్క అని చేసి మరీ పెట్టింది. ముంజలు, ఈ ఫ్రూట్ సలాడు, అసలు మ్యాంగోసు, సపోటాలు అన్నీ అండి. ఈ 10 ఏళ్ల తర్వాత అన్నీ చిన్నప్పుడు తిన్నట్టు మళ్ళీ తిన్నామన్నమాట. కొబ్బరి పాలతో ఫ్రూట్ సలాడ్, మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్. ఓకే అండి. ఇదిగోండి మా చెల్లి నేను హైదరాబాద్లో ఫ్రూట్ సలాడ్ చేస్తుంది అనమాట. చూడబోద్దు ఒకసారి, అది ఇవన్నీ చూసారా. నేను మళ్ళీ లాస్ట్కి అట్లా బనానా వేస్తున్నాను చూడండి. యాపిల్ ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్కి బనానా వేసుకుంటే, చిన్న బనానాలు కూడా మంచివి అంటండి, పెద్ద వాటికంటే చిన్నవి మంచిదండి. దొరికితే